హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పిల్లలైతే ఊరైతే వెళ్ళారండి, ఇంకా రాలేదు. నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము. ఇంకా మండే నైట్ అయితే ఇంకా మా బావ అయితే బయటికి అయితే వెళ్ళారు. బయటికి వెళ్ళి ఇంకా రోజ్ మిల్క్ అయితే తీసుకొచ్చారు. నేనైతే ఫలూదా తెమ్మన్నాను. ఇంకా ఫలూదా బండి పెట్టలేదనైతే రోజ్ మిల్క్ అయితే తీసుకొచ్చారు. రోజ్ మిల్క్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా చోట్ల తిన్నాను కానీ నాకైతే ఈ టేస్ట్ అయితే ఎక్కడా రాదండి. మా సత్రంపాడులో రోజ్ మిల్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. విజయవాడలో తిన్నాను కానీ నాకు ఈ టేస్ట్ అయితే అనిపించలేదు. మాకు ఈ సత్రంపాడులో మాత్రం చాలా బాగుంటుంది. పైన ఐస్ క్రీమ్ వేసి రోజ్ మిల్క్ అయితే ఇస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పైన ఐస్ క్రీమ్ తిన్న తర్వాత రోజ్ మిల్క్ అయితే తాగుతున్నాను. చాలా బాగుంటుంది. ఎవరైనా సత్రంపాడు వచ్చినప్పుడు ఈ రోజ్ మిల్క్ అయితే టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూ అవుద్ది, చూసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగు. ఇంకా పిల్లలకైతే ఈరోజు స్కూల్ ఉంది కానీ పిల్లలైతే ఊరు నుంచి అయితే ఇంకా రాలేదు. నేను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచాను. లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకొని హాట్ వాటర్ అయితే తాగేశాను. ఈరోజు కొంచెం హెడేక్గా ఉంది మార్నింగే. ఇంకా జుట్టుకైతే బాగా తలకి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఇక్కడైతే జుట్టు అయితే దూకుంటున్నాను. ఇంకా జుట్టు దూకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేయాలి. ఇంకా టిఫిన్ అయితే ప్రజెంట్ అయితే ఇంట్లో ఏం చేయట్లేదండి. ఇంకా మా బావ అయితే నేను మా బావే కాబట్టి బయట నుంచి అయితే తీసుకొస్తారు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి. పిల్లల్ని ఊరు నుంచి రమ్మంటే ఇంకా వెన్స్డే అంట వినాయకుడు నిమజ్జనం అండి. నిమజ్జనం అయిన తర్వాత వస్తాం మమ్మీ అని అయితే బ్లెస్సీ పాప అయితే అంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఈరోజు వెళ్ళి ఈవినింగ్ తీసుకొస్తానైతే అంటున్నారు. మరి ఏం జరిగిద్దో. ఇంకా స్కూలు చాలా ఆబ్సెంట్ అయితే అయ్యారు ఈరోజు. మళ్ళీ రేపు కూడా ఈరోజు తీసుకురాకపోతే రేపు కూడా ఆబ్సెంట్ అవుతారు కదా. ఇంకా ఈరోజు వెళ్ళి తీసుకొస్తానని అయితే అంటున్నారు. బ్లెస్సీ పాప అయితే రేపు కూడా ఉండి రేపు ఈవినింగ్ అయితే వస్తాం మమ్మీ అంటుంది. ఇంకా చూడాలి మరి వాళ్ళ డాడీ ఏమంటారో. ఇక్కడైతే నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను. జుట్టు దూకున్న తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తాను. ఈరోజు కొంచెం బాగా ఎండగా ఉందండి. వర్షం అయితే రావట్లేదు, ఎండొస్తుంది. ఇంకా చాలా బట్టలున్నాయని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే మా బావ బట్టలైతే వాషింగ్ మిషన్‌లో అయితే వేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో వేసి ఇంకా వాష్ చేసిన తర్వాత ఇంకా టెర్రస్ మీద అయితే ఆరేస్తాను. ఎందుకంటే ఈరోజు ఎండగానే ఉంది. ఇంకా ఎండ ఇలా వస్తున్నప్పుడు ఉతుక్కుంటే మనకి ప్రాబ్లమ్ ఉండదు కదా. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలైతే వేస్తున్నాను. 1 వీక్ నుంచి అయితే వర్షం వస్తుంది గదా. ఇంకా బట్టలైతే సరిగ్గా వాష్ అయితే చేయట్లేదు. ఏదో అవసరమైన బట్టలే, పిల్లల యూనిఫార్మ్స్ మాత్రం వాష్ అయితే చేస్తున్నాను. ఈరోజైతే ఎండగా ఉంది. ఇంకా చాలా బట్టలున్నాయండి. ఇంకా ఈరోజు బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేసి ఇంకా వాష్ చేసి అయితే ఆరేస్తాను. దట్టు పిల్లలైతే లేరు కదా, ఊరెళ్ళారు కదా. ఇంకా వర్క్ ఏం లేదు. ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే 2, 3 సార్లు అయితే వెయ్యాలి. ఈ 2, 3 సార్లు వేసిన బట్టలైతే ఇంకా టెర్రస్ మీద తీసుకెళ్ళి అయితే ఆరేస్తాను. ఈరోజు ఎండైతే బాగా వస్తుంది. ఇంకా ఈరోజు బట్టలన్నీ వాష్ చేసుకుంటే కొంచెం ఒక పనైతే అయిపోతుంది. ఇంట్లో పిల్లలు లేరు కదా, చాలా బోర్ కొడుతుందండి. పిల్లలు లేరు, అది కాక వర్క్ కూడా పెద్దగా ఏమి ఉండట్లేదండి. పిల్లలుంటే వర్క్ ఉంటుంది. ఇంకా అది కాక మా బావ అయితే మార్నింగే టిఫిన్ చేసి ఇంకా షెడ్‌కైతే వెళ్తున్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఇంకా ఒక్కదాన్నే ఉంటుంటే నేను ఎక్కువగా టీవీ చూడను. ఇంకా ఫోన్ చూస్తాను. ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకా అసలు వర్క్ ఏమి పెద్దగా లేదండి. ఇంకా నాకైతే ఈరోజు ఇక వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసే పనే ఎక్కువుంది. ఈరోజు ఇంకా 2, 3 సార్లు అయితే బట్టలైతే వెయ్యాలి. వేసి ఆరేస్తే ఇంకా ఈరోజు ఎండొస్తుంది కాబట్టి ఆరిపోతాయి. ఇంకా వర్క్ ఏమి ఉండట్లేదు. ఇంకా ఈవినింగ్ ఎళ్లి అయితే వాళ్ళ డాడీ అయితే ఇంకా పిల్లలనైతే తీసుకొస్తారు. బట్టలు వాషింగ్ మిషన్‌లో అయితే వేసానండి. బట్టలైతే వాష్ అవుతున్నాయి. ఇంకా నేనైతే ఇల్లైతే ఊడ్చుకొస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అవుతాను. చాలా హెడేక్‌గా ఉందండి. ఈరోజు చాలా నీరసంగా ఉంది. చాలా హెడేక్‌గా ఉంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేయాలి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వంట చేయాలండి. ఈరోజైతే పప్పు అయితే చేస్తాను.
ఇక్కడ కర్రీ వచ్చేసి టమాటా పప్పు అయితే చేస్తున్నాను. నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పప్పు అయితే పొయ్యి మీద అయితే వేశాను. ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది. ఇక నేను ఇంకా కుక్కర్‌లో పప్పు అయితే కడిగాను. కడిగేసి దాంట్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసి ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 2, 3 విజిల్స్ అయితే రానిస్తాను. అప్పుడు మనకు పప్పు అనేది ఉడుకుతుంది. నేను ఫుల్ వీడియో అయితే తీయలేదండి పప్పు వీడియో. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు అయితే నేను మన ఛానల్‌లో అయితే పెట్టున్నాను. అందుకే నేను ఫుల్‌గా అయితే వీడియో అయితే తీయలేదు. జస్ట్ అలా మామూలుగా జస్ట్ తీసి కొంచెమే తీసి అయితే చూపిస్తున్నాను. పప్పు అయితే ఉడికిందండి. ఇంక తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా పప్పు తాలింపు పెట్టానంటే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా రైస్ అయితే ఇంకా మా బావ వచ్చే ముందుకైతే రైస్ అయితే స్టవ్ మీద పెడతాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. యమ్మీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయింది. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా క్విక్‌గా అయితే అయిపోతుంది. టైం లేనప్పుడు కుక్కర్‌లో వేసైతే ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.